పోవాలంటే ఇట్లా తీసుకున్నా కూడా అన్నట్టు ఇక అన్ని అన్సెట్ అయి ఉన్నాను. అది మంచి మంచి లొకేషన్లో కాడితే అడ్డాలు వేసి పెట్టారు. బ్యాక్ వాటర్, సముద్రం బ్యాక్ వాటర్ ఉంది. వెనకదానికి ఏదో బేరింగ్ గిరింగ్ లూజ్ ఏమన్నది శ్రీకాంత్? ఏం కాదు ఒక అట్లా వచ్చినప్పుడు మీకు అదే ఏదో ఒక లూజ్ అవుతున్నది దానికి. ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక ఫోటో తీసి మీ సింగిల్ ఫోటో చెట్టు కింద, అది నీరెండు టైప్ మంచిగా పడ్డది. ఫోటో చూసిన ఒకసారి చెట్టు సూపర్ పడ్డది. ఎప్పుడే సన్ రైజ్ అయినట్టు గాలి ఎట్లున్నది చల్లగా. ఇప్పుడు మనం ఇక్కడ చూసినామా, ఇప్పుడు ఈ నుంచి పంపునే చూసినామా, అదే మబ్బు పొద్దున్న సన్ రైజ్ అయ్యే టైంలో అటు నుంచి సూర్యుడు ఆ మబ్బుని చూస్తే నీకు ఎట్లుంటుంది ఎరికేనా? పెట్టినట్లేదు కానీ అవి ఎందుకున్నాయి సార్? మన అటు ఇటు మెదలడానికి పని చేయడానికి కొంచెం, కానీ అది షో కనబడుతుంది. ఇక్కడ దిగాలి సార్ ఫోటోలు, అసలు తోటలు కానీ వెళ్ళని ఎక్కాలి సార్, ఎక్కి దిగాలి. ఎక్కితే కొంచెం విశాలం. కానీ అటు 3 నెలలు చూద్దాం పండి, అటు కూడా ఉంటాయి కావచ్చు. అటు ఉంటాయి. టైం ఇలా పోవచ్చు. రాత్రే పోదాం అంటే రాత్రి పోతే ఎందుకు మనం వచ్చింది సార్? ఇక్కడ వెళ్ళొచ్చా సార్ మరి వాళ్ళు ఏమన్నా? ఈ పిల్లర్ కాడ ఉన్నదా? వెళ్తే వెళ్దాం పండి. బండి మంచిగా పెట్టు శ్రీకాంత్.